నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి కళ అని చెప్పవచ్చు. అయితే ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో గుర్తింపుని తెచ్చుకున్నారో, చిరస్థాయిగా నిలిచిపోయారో, అలాగే ఈ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కూడా అలాగే చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అనేది ఆయనకు ఒక కళ అని చెప్తున్నారు. సో ఇది కానీ నెరవేరితే ఆయన కూడా ఇదే జాబితాలో అండ్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందా? సో ఆయన చరిత్రలో నిలిచిపోవాలి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని పొందాలి అనేటువంటి ఒక తాపత్రయం ఆయనలో కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి పోయినా కానీ హైదరాబాద్ చరిత్రని క్లుప్తంగా చెప్తున్నారు. హైదరాబాద్ ఫస్ట్ ఏర్పడింది, అప్పట్లో ముస్లిం నవాబులు ఏర్పాటు చేశారు. తర్వాత సికింద్రాబాద్ ఏర్పడింది. ఆ సికింద్రాబాద్ తర్వాత సైబర్ సిటీ ఏర్పడింది. ఈ సైబర్ సిటీ ఏర్పాటులో, సైబర్ సిటీ నిర్మాణంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అందుకే వాళ్ళ పేర్లు నిలుస్తున్నాయి అంటారు. సైబర్ సిటీ అనగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. సరే, ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి పేరును కూడా రేవంత్ రెడ్డి మెన్షన్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి, మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా ఆ పేరు మెన్షన్ చేస్తున్నారేమో. బట్ సైబర్ సిటీ అనే దాన్ని క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు అనేది ఎవరైనా చెప్తారు. హైటెక్ సిటీ ఎప్పుడైతే ఆయన ఫౌండేషన్ వేసి హైటెక్ సిటీని నిర్మించారో ఆ రోజునే సైబర్ సిటీకి ప్లాన్ పడింది, ట్రాక్ పడింది. ఆ ట్రాక్లో ఇప్పుడు సిటీ ఏ విధంగా సైబర్ సిటీ ఏర్పడిందో మనం చూస్తున్నాం. సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసింది. అది ఎవరైనా చెప్తారు అది. సో అలానే ఇవాళ సైబరాబాద్ అనగానే చంద్రబాబు నాయుడు ఎలా గుర్తొస్తున్నారు, సేమ్ అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీ అనగానే తన పేరు గుర్తుకు రావాలి అనేది రేవంత్ రెడ్డి యొక్క ఒక విజన్, ఒక కళ. రాబోయేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఏర్పడుతున్నాయి. ఇలాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీస్లో ఫ్యూచర్ సిటీ కూడా ఉండాలి. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అనేది, గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఉండాలి అనేది అతను ఆలోచన. ఇప్పుడు మనకు డొలరా సిటీ, డొలరా గుజరాత్, అది ఫ్యూచర్ సిటీగా ఉంది. అది దానికి ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి వెసులుబాట్లు కానీ, అత్యాధునికమైన సౌకర్యాలు కానీ, సిటీ నిర్మాణం కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతోటి నిర్మిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడ కూడా వరల్డ్లో లేనటువంటి విధంగా డొలర్ సిటీ నిర్మాణం జరుగుతుంది అనేది చాలామంది చెప్తున్నారు. అలాగే అమరావతి, ఏపీలో అమరావతికి సంబంధించి అక్కడ గ్రీన్ ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క కళ, డ్రీమ్. చంద్రబాబు నాయుడు 2019లో కనుక ఓడిపోకపోతే ఖచ్చితంగా ఈ పాటికి అక్కడ వరల్డ్లో చెప్పుకోదగ్గ సిటీల్లో అమరావతి ఉండేది ఈ పాటికే. ఇప్పుడు ఆయన విజన్ తయారు చేశారు. విజన్ తయారు చేసి 2029కి ఎలా ఉండాలి, 2047కి ఎలా ఉండాలి అమరావతి అనేదాన్ని ఒక విజన్ తయారు చేసి గ్రీన్ ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ సిటీని ఏర్పాటు చేసి నెంబర్ 1 సిటీ చేయాలనేది ఆయన ప్లాన్. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు అనేది గ్రేటర్ హైదరాబాద్ కింద ఉన్నాయి. సో వీటిని మనం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలాగా చూపించలేం. ఎందుకంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ఆక్రమణకు గురైనటువంటి రోడ్లు, గ్రీనరీ లేనటువంటి సిటీగా ఉంది. ఇప్పుడు మనం వర్షం పడితే వర్షంలో సిటీ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, గ్రీనరీ అనేది ఎక్కడా లేదు. దీన్ని మనం ఏమంటాం, ఇది ఒక సిమెంట్ జంగిల్ అంటాం. అసలు ఎక్కడ నీకు వర్షం పడితే కిందకి భూగర్భ జలాలు పోయేటువంటి అవకాశం కూడా లేదు, దిగేటువంటి అవకాశం కూడా లేదు. అందువల్ల ఫ్యూచర్ సిటీ కావాలి ఒకటి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఒక సిటీ కావాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన. ప్రపంచంతో పోటీ పడాలన్నా కానీ ఒక ఫ్యూచర్ సిటీ కావాలని, అందుకోసం ముచ్చర్ల అనేటువంటి ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకొని దానికి సంబంధించిన ప్లాన్ని చాలా వేగవంతంగా చేస్తున్నారు. దాంట్లో మొత్తం 4 ఎస్టేట్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కానీ, తర్వాత లెజిస్లేషన్ కానీ,
తర్వాత జ్యుడిషియరీ కానీ మీడియా కానీ మొత్తం అన్నీ ఉండాలి అక్కడ అనేటువంటిది. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది అమెరికాలో పెద్ద ఫేమస్. అవును. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఇక్కడ కూడా తీసుకొచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెట్టాలని ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటరు అమెరికాలో ఎలా ఉందో దానికి మించిన విధంగా ఇక్కడ హైదరాబాద్లో పెట్టాలని ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు తెలంగాణ ప్రభుత్వంతో. దానికి ఫ్యూచర్ సిటీలో ఒక 70 ఎకరాలు కేటాయించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 50 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఇంకొక 20 ఎకరాలు కూడా కావాలని చెప్పి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా పెట్టి ప్రపంచ వాణిజ్య కేంద్రంగా హైదరాబాదు అది కూడా ఫ్యూచర్ సిటీ ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడాలంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనేది సరిపోవు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఫ్యూచర్ సిటీని చాలా వేగంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన పీరియడ్లో ఇంకొక 4.5 years ఉంది. ఈ 4.5 yearsలోనే దాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసేసి ఆల్రెడీ చాలా వేగంగా ప్లాన్ని కార్యరూపం దాల్చేలా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన 10,124 ఎకరాలు కేటాయించాడు. ఈ 10,124 ఎకరాలని 8 జోన్లుగా డివైడ్ చేశారు. సో 8 జోన్లుగా డివైడ్ చేసి దీంట్లో లైఫ్ సైన్సెస్ హబ్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లైఫ్ సైన్సెస్ హబ్కి ఎక్కువగా కేటాయింపులు జరిగాయి, భూముల కేటాయింపు. తర్వాత రెసిడెన్షియల్ జోన్ అనేది ఒకటి క్రియేట్ చేసి అక్కడ 1,170 ఎకరాలు కేటాయించారు. దానికి 1,170 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ పర్పస్ కింద. తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్కి 50 ఎకరాలు. ఇట్లా మొత్తం 8 జోన్లు క్రియేట్ చేసి ముచ్చర్లలో మీర్ఖాన్పేట తదితర 10 గ్రామాలు ఉంటాయి ఇక్కడ ముచ్చర్లో. ఆ మొత్తాన్ని కలిపేసి ఈ ప్రతిపాద ఫార్మా సిటీ కూడా ఇక్కడే నిర్మించాలని చూస్తున్నారు ఆయన. మొత్తం 8 జోన్లలో అందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, దాంట్లో ఒకటి. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా దాన్ని తయారు చేయాలి. దాంట్లో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీలు అవన్నీ ఉంటాయి అక్కడ. తర్వాత లైఫ్ సైన్స్ హబ్, హెల్త్ సిటీ అంటే హాస్పిటల్స్ కానీ ఇవన్నీ హెల్త్ సిటీ, సపరేట్గా హెల్త్కి సంబంధించి అన్నీ అక్కడే ఉంటాయి ఇక్కడ. తర్వాత స్పోర్ట్స్ హబ్, క్రీడలు అన్నీ, ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, తర్వాత రెసిడెన్షియల్ జోన్, తర్వాత మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ ఉండేలాగా ఓ జోన్. ఇట్లా 8 జోన్స్గా దీన్ని చేశారు. దీంట్లో 2టికి బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి లైఫ్ సైన్సెస్ హబ్కి, తర్వాత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు. ఒక్కో దానికి ఈ 2టికి కలిపి 8,000 ఎకరాలు కేటాయించారు. ఒకదానికి లైఫ్ సైన్సెస్కి 4,207 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్కి 3,642 ఎకరాలు ఇట్లా కేటాయించారు. సో ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ అన్నీ ఈ 8 జోన్స్కి సంబంధించినటువంటి ఏ జోన్లో ఉందో ఆ జోన్లో ఉండేలాగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు మెట్రో కనెక్టివిటీ వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇవన్నీ కూడా. సో దీంట్లో మళ్ళా రెసిడెన్షియల్ జోన్కు 1,170 ఎకరాలు కేటాయిస్తే ఏఐ సిటీకి 140 ఎకరాలు. అందులో మళ్ళీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటరు, ఎక్స్పీరియన్స్ సెంటరు ఇవన్నీ ఉంటాయి. కందుకూరు మండలంలో మీర్పేటలో స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఆల్రెడీ శంకుస్థాపన చేసింది. అక్కడే ఆ ఏరియాలోనే మిచ్చర్ల సమీపంలో. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కి 225 ఎకరాలు కేటాయించారు. ఇక స్పోర్ట్స్ క్లబ్కి 258 ఎకరాలు, హెల్త్ సిటీకి 116 ఎకరాలు. హెల్త్ సిటీకి 116 అంటే హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ రెసిడెన్షియల్ జోన్కి 1,170 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ జోన్కి 336 ఎకరాలు. ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇవి కాకుండా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఈ ఫ్యూచర్ సిటీలో ఇది హైలైట్. దీనికి సంబంధించి 50 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఇంకొక అదనంగా 20 ఎకరాలు కూడా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ని మరిపించేలాగా ఫ్యూచర్ సిటీని నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చరిత్రలో ఉండిపోయేలాగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైబరాబాద్ అనగానే గుర్తొస్తారు. సరే సికింద్రాబాద్ అనగానే
అప్పట్లో కాంగ్రెస్లో ఉండేటువంటి కొంతమంది లీడర్లు గుర్తొస్తుంటారు. హైదరాబాద్ అంటేనేమో ముస్లిం రాజులు గుర్తొస్తుంటారు. సో అలాగా ఆయన మీద ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ప్రత్యేకమైన పరిపాలన ముద్ర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా వేగవంతంగా ఈ 4 సంవత్సరాల్లోనే రూపుదాల్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కేసీఆర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? తెలంగాణ ఉద్యమం మంచి వచ్చాడు, ఆయన చేశానని చెప్పుకుంటున్నాడు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా ఏం చేశారంటే కాళేశ్వరం అని చెప్తున్నాడు. సరే, అది కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, అది వేరే విషయం. ఏదైనా సరే తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు కదా అతను. అలానే రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకునేలాగా, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి లాగా, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లాగా గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు చాలా వేగంగా వేస్తున్నాడు ఆయన. సో 4.5 సంవత్సరాల్లో ఈ 3 సిటీలను మర్చిపోయి ఫ్యూచర్ సిటీ గుర్తుండేలాగా ఆయన పరుగు పెడుతున్నాడని చెప్పొచ్చు.